వారంలో ఒకరోజు స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే స్వామివారికి చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే స్వామివారు ధరించి ఉన్న తిరువాభరణాలన్నీ తీసేయాలి, పచ్చకర్పూర నామం తీసేయాలి, తర్వాత స్వామివారికి ఒళ్ళంతా పునుగు తైలకాపు చేయాలి, తర్వాత స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తిరిగి స్వామివారికి అలంకారం చేయాలి, తిరువాభరణాలన్నీ పెట్టాలి. ఇవంతా కూడా ఎక్కువ కాలం తీసుకునేది కాబట్టి వారంలో ఒకరోజు మాత్రం అభిషేకం పెట్టుకున్నాం. ఇందులో శుక్రవారం అనేది మహాలక్ష్మికి ప్రత్యేకమైనది. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు వ్యూహలక్ష్మి అనే ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటారు. అందుకే ఆయనకు శ్రీనివాసుడు అని పేరు. అందుకే స్వామివారికి ఇక్కడ అమ్మవారి విగ్రహం సపరేట్గా ఎక్కడా లేదు, సన్నది లేదు. స్వామివారిది ఏకబింబం, ఏకబేర అర్చన ఇక్కడ.